అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? సికింద్రాబాద్ నుంచి వచ్చామని. ఓకే, ఎట్లా అనిపిస్తా ఉంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఛత్రపతి శివాజీ జయంతి అనగానే అసలు దేంట్లో తగ్గేదే లేదు అన్నట్టుగా భారీ ర్యాలీలు తీసాము, పెద్ద పెద్ద కటౌట్లు కూడా మనం ఏర్పాటు చేస్తాం. సో ఎస్పెషల్లీ మహారాష్ట్రకు మీరు వచ్చారు, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మేము అసలు హైదరాబాద్లో కూడా తీస్తాం మేము, కానీ మిస్ అవుతున్నాం అనుకున్నాం. కానీ ఇక్కడ ర్యాలీ ఇంకా చాలా బాగుంది. ఎక్కడ చూసినా గల్లీ గల్లీలో బ్యానర్స్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. సో మరాఠాల ఆరాధ్య దైవంగా ఇవాళ ఒక మహారాజ్ ఛత్రపతి శివాజీ అంటే చాలా మంది, అంటే ఇప్పటికే భారతదేశంలో ఎంతో మంది మహానుభావులను చూసినాము. మహారాజులు వచ్చారు, అంటే రాజ్యాలను ఏలారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొన్ని వందల ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి ఆ వ్యక్తిని వల్ల మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది మీరు ఎట్లా చూస్తారు? చాలా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. వీళ్ళ గల్లీ గల్లీకి బ్యానర్స్, ఇక్కడ మొత్తం జెండాలు అవన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. చాలా యూనిటీ బాగుంది ఇక్కడ. ఓకే, సో యూనిటీ అనగానే మీరు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. సో ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం కావచ్చు, హిందూయిజానికి సంబంధించి ఛత్రపతి శివాజీ గారు సనాతన హిందూ ధర్మం గురించి పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఛత్రపతి శివాజీ గారే. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్లో మేము కూడా అదే దారిలో నడుస్తున్నాం. మాకు కూడా చాలా ఆయనను చూసి మేము కూడా అదే దారిలో నడవాలని కోరుకుంటున్నాం. అంటే మహారాష్ట్రకు వచ్చిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది, మీరు అబ్జర్వ్ చేసింది అంటే నార్మల్గా ఇప్పుడున్న నవేడేస్లో మనకి నచ్చినటువంటి హీరోస్ ఫొటోస్ మనం కార్ల పైన వేసుకోవడం చూసినాం. కాకపోతే మహారాష్ట్రలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడికి మహారాష్ట్ర మొత్తం ఛత్రపతి హీరో ఇక్కడ. ఛత్రపతి మొత్తం ఛత్రపతి ఫొటోస్ తప్ప ఏ హీరో ఫొటోస్ కనిపించాయి ఇక్కడ. రియల్ హీరో ఛత్రపతి శివాజీ. సో చాలా వరకు కూడా మహారాజులు ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చాలా కూడా అంటే అప్పుడున్న జనరేషన్లో అంటే 1630లో ఛత్రపతి శివాజీ గారు జన్మించారు. దాని తర్వాత 16వ ఏటనే కత్తిపట్టి ఎవరైతే మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరిగెత్తించి కొట్టిన ఘనత ఆయన కొరకే ఉంది. సో అక్కడ ఈ మరాఠా రాజ్యంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళపైన దాడులు చేయడం కావచ్చు, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళను కూడా పరిగెత్తించి నరికిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహారాజ్ గారే. సో ఆయన గురించి మీరు ఏమనుకుంటా ఉన్నారు దీని గురించి? ఇప్పుడు కూడా అందరూ ఆయనలాగానే కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయనలాగానే ఆయన ఎట్లా చూస్తుండే అందరూ మనం కూడా అట్లనే ఆయన దారిలో నడవాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఎవరెవరు వచ్చారు మహారాష్ట్రకి? ఇప్పుడు నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా పిన్ని, మా వైఫ్, మిస్సెస్ అందరం వచ్చినాం. కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎక్కడ గలీలో చూసినా, మేము దగ్గర సిరిడి నుంచి వస్తున్నాము, అక్కడ నుంచి ఎక్కడ చూసినా మొత్తం శివాజీ మహారాజ్ జెండాలే ఇవే చూస్తున్నాం, మొత్తం బ్యానర్స్ ఇవే. చాలా మంచిగా అనిపించింది. సో ఇది మొత్తానికి మనము తెలుగు వాళ్ళతోనే మాట్లాడడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహారాష్ట్రలో ఏ విధంగా ఛత్రపతి శివాజీ జన్మదిన ఉత్సవాలు చెప్తారో అనేది మనము చూపించాలని చెప్పేసి వచ్చినాము. సో యూట్యూబ్ చరిత్రలోనే ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కడా లేని విధంగా జన్మదిన ఉత్సవాలు, ఏదైతే జయంతి ఉత్సవాలు ఎలా చేస్తారో అనేది చాలా వరకు తెలియదండి. సో మహారాష్ట్రలో చాలా వరకు కూడా ఏదైతే మనకి వెహికల్స్ కావచ్చు, దాంతోపాటు ఎక్కడ చూసినా కూడా ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, ఎస్పెషల్లీ మనకి 2 వీలర్స్ కావచ్చు, దాంతోపాటు మనకి కార్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అక్కడ ఛత్రపతి శివాజీ గారి ఫొటోస్ అనేది ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి. మరాఠాల ఆరాధ్య దైవంగా చెప్పుకోవాలి, కలియుగ దైవంగా శ్రీ ఛత్రపతి శివాజీ గారిని అయితే ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇక్కడ అదేవిధంగా అనే తేడా లేకుండా మహిళలు, మగవాళ్ళు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ లాగానే ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. సో చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్కి వచ్చినారు. సో ఛత్రపతి శివాజీ గారి దగ్గరకు వచ్చి వాళ్ళు నమస్కరించుకోవడం కావచ్చు, పూజించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనం నార్మల్గా చూసుకుంటే దాదాపుగా మనకి వితరణ చేస్తూ ఉన్నారండి.
వాళ్ళకు తోచినంత అన్నదాన వితరణ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ పాలకు సంబంధించిన అవి వితరణలు కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రసాదం ఏదైతే జయంతి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాము, మరాఠాల ఆరాధ్య దైవం అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాము. పులిహోరతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నాము అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఎవరిని చూసినా కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడం జరుగుతూ ఉంది. సో ఛత్రపతి శివాజీ తను చిన్నతనంలో ఎలాగైతే ఉంటుండేనో అలాగా చాలా వరకు కూడా అందరూ తన తిలకధారణ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఛత్రపతి శివాజీ గారి తిలకధారణ మీరు ఒక్కసారి స్టేజ్ పైన ఒకసారి చూడొచ్చు. దాని తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేమ్ ఛత్రపతి శివాజీ గారిని చూసినట్టే మనకి ఇక్కడ అనిపిస్తుందండి. సో ఒక్కసారి ఆలోచించండి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మరాఠాల ఆరాధ్య దైవం అని నేను పదే పదే అనడానికి కారణం ఇదే. సో ఏదైతే మహారాష్ట్రలో ప్రతి దగ్గర కూడా ఇవాళ శివాజీ జయంతి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. छत्रपति संभाजी महाराज की जय जय भवानी जय जय भवानी जय 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 जिजाऊ जय 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 जय